హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. పూర్ణం బూరెలు. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ శనగపప్పుని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్, జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయాక మూత తీసి చూసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత వీటిని నేను అదే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉందంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని బాగా స్మూత్గా మెదుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం తరుగుని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనకి పచ్చిశనగపప్పు అనేది కొంచెం ముద్దగా ఉంది కదా, అందుకని అస్సలు యాడ్ చేయకూడదు. మనకి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇదైతే దగ్గర పడిందండి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీరు బెల్లం యాడ్ చేశాక వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దండి. వాటర్ మాత్రం యాడ్ చేశారంటే మనకి తర్వాత బాల్స్ లాగా రావన్నమాట, జారుడుగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను కోటింగ్ కోసం దోశ బ్యాటర్ని యూస్ చేస్తున్నానండి. దోశ బ్యాటర్ కోసం 2 కప్పుల రైస్కి 1 కప్పు మినపప్పు వేసుకొని 6 నుండి 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా. ఇక్కడ ఇందులోనే 1 టీ స్పూన్ షుగర్ అండ్ 1 చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పైన కోటింగ్ కూడా చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది. మనకి కన్సిస్టెన్సీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా ఉండకూడదు. మనం ఇప్పుడు ఎలా కోట్ చేసుకోవాలంటే మనకి స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని కోట్ చేసుకోవడం కోసం ఒక బాల్ని తీసుకొని బ్యాటర్లో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత 3 ఫింగర్స్తో దీన్ని పట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది కిందకి కారుతుంది. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేయగానే కదపకుండా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయినవి అయితే తీసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మనం అన్ని పూర్ణాలని రెడీ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.